నేను డిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి మా పార్టీలో కొంతమంది వ్యక్తులు విషం చిమ్మడం అనేది సరిసాధారణంగా, దానిలో భాగంగానే పార్టీ ఆఫీస్ ఫైర్ యాక్సిడెంట్ చేయడం, అలాగే మొన్న 19వ తేదీన శ్రీమతి శర్మిలారెడ్డి గారు, మా పిసిసి ప్రెసిడెంట్ గారు జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి విచ్చేశారు. అది ఘనంగా సక్సెస్ అవడంతో దాన్ని చూసి వారవలేక మాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు పార్టీ నిబంధనల్ని విడ్డూరంగా విస్మరిస్తూ మాపై విషం చిమ్మడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. అలాగే కొన్ని పత్రికలు, కొన్ని ఎలక్ట్రానిక్స్ మీడియాలో ప్రధానంగా చూస్తే పట్టుమని 10 మంది కూడా రాలేదని చెప్పడం చాలా బాధాకరం. అదే వీడియోలో, అదే వీడియోస్లో చూపిస్తున్నారు 100 మందిని, అదే వీడియోస్లో చూపిస్తున్నారు 100 మందిని. అది చాలా దౌర్భాగ్యం. అలాగే పార్టీ ఆఫీస్ 6 నెలలుగా తీయలేదనడం, కనీసం కార్యక్రమాలు చేయలేదనడం ఇంకా దౌర్భాగ్యమైనటువంటి విషయం. అది ప్రస్తుతం ఏదో ఎలిగేషన్స్, ఒక 20 లక్షలు ఎంతో అయ్యిందని, పార్టీ ఆఫీస్ నిధులు ఏవో అక్రమాలు జరిగిపోయేవని. నేను వచ్చింది కేవలం 9 నెలలు మాత్రమే. పార్టీ ఆఫీస్ నిర్మించి సుమారుగా 20-25 సంవత్సరాలు అవుతుంది. ఇందులో కేవలం ఒక్క కమ్యూనిటీయే కనీసం 15 సంవత్సరాలు డిసిసి పదవిని చేపట్టడం జరిగింది. మరి దాని మూలంగా చూస్తే ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగి ఉంటుందో చెప్పాలి. కేవలం పార్టీలో సభ్యత్వం లేని వాళ్ళు కూడా డిసిసి ప్రెసిడెంట్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. కానీ మీరు చేసింది కోట్ల రూపాయలకి టికెట్లు అమ్మించుకున్నారు ఎన్నికల్లో. కనీసం సభ్యత్వం లేని వాళ్ళు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన కుట్రలు, మీరు చేసినటువంటి దౌర్జన్యాల్ని ఖండిస్తున్నాము కాబట్టే ఈరోజు మా మీద బురద చల్లే కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు. మాకు మా పిసిసి ప్రెసిడెంట్కి ఏ రకమైనటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. సక్రమంగా, దిగ్విజయంగా మేము చేసిన ఈ 9 నెలల్లో ఎన్ని సక్సెస్ఫుల్ కార్యక్రమాలు చేసావో దర్జాగా నేను చెప్పగలను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.